నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ములుమూడి కలుసు మీకందరికి కూడా తెలిసిన విషయమే. ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే మనం దేవరపాళెం, ములుమూడి టువర్డ్స్ గొలకందుకూరు, సజ్జాపురం, సౌత్మోపూరు, పాతెల్లంటి, కొత్తెల్లంటి, కన్నమూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న గ్రామాలన్నింటికి కూడా పోతాము. ములుమూడి గ్రామం దాటిన తర్వాత ఈ కలుసు గుండా పోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ కలుసుకు సంబంధించి ఇక్కడ వస్తున్న ఈ దారిలో పోతున్న ప్రజలు కానీ, అదేవిధంగా ములుమూడి గ్రామస్తులు ప్రత్యేకంగా ఈ సైడ్ ఎక్కువగా పొలాలు ఉండడం, వారు ఆ పొలాల్లో చేసుకోవడానికి కానీ, అదేవిధంగా తాటిపత్తి కానీ మిగతా నియోజకవర్గానికి సంబంధించిన వారు కూడా ఈ దారిలో పోయేటప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్న సంగతి మనందరికి కూడా తెలిసిన విషయమే. దీన్ని గతంలో ప్రయత్నించాం, వీలు కాల. అయితే ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ ములుమూడు కలుసుకు సంబంధించి మనం ఒక శాశ్వత పరిష్కారం చూపించాలా. 1కి 3 సార్లు ఈ ప్రాంత ప్రజలు గుండెల్లో హత్తుకొని 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. దీన్ని తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాదాపు 83 లక్షల రూపాయల నిధులతో కొట్టేపాలెం కలుసు కానీ, అదేవిధంగా ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ స్ట్రెంథనింగ్ బండ్ కానీ ఇవన్నీ కూడా రెండు కలిపి ఈరోజు 83 లక్షల రూపాయలతో ఈ వర్క్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేసిన రోజే అలాంటి టైం లోపల ప్రారంభోత్సవం అవుతామని చెప్పాం. ఈ శుభముహూర్తం రానే వచ్చింది. రేపు ఆదివారం, అంటే వచ్చే ఆదివారం 28వ తారీఖున ఈ ప్రారంభోత్సవం ఉదయం 9:30 గంటలకు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి చేతుల మీదుగా స్థానికంగా ఉండే ములుమూడి గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ఇతర పెద్దలందరితో కలిపి, ఇతర గ్రామస్తులందరితో కూడా కలిపి ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం 28వ తారీఖు ఉదయం 9:30 ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. దాదాపు 850 కోట్లకు పైగా వివిధ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులు చేశాం. అయితే అభివృద్ధి పనులు సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, అదేవిధంగా 24 hours కరెంట్ వేసాం, మిగతా శ్మశాన వాటికలకు బస్ షెల్టర్లు ఇచ్చాం, నగరంలో పార్కులకు సంబంధించి కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడి పార్కులు కాంపౌండ్ వాళ్ళు కట్టాం. ఎన్నో పనులు చేశాం. అయితే వాటిలో ముఖ్యంగా చేయాల్సిన పనులు, శాశ్వతంగా పేరు నిలబడిపోయే పనుల్లో ఒకటి ములుమూడి కలుసు, అదేవిధంగా కొట్టేపాలెం కలుసు. ములుమూడి కలుసు కంప్లీట్ చేసాం మాట ఇచ్చిన ప్రకారం. ఆ రోజు యువనేత నారా లోకేష్ గారు వీఆర్సీ కాడ బహిరంగ సభలో కూడా మాట ఇచ్చారు. దాని ప్రకారం ములుమూడి కలుసు కంప్లీట్ చేసాం. కొట్టేపాలెం కలుసు కూడా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఆగస్టు నెలాఖరు లోపల కొట్టేపాలెం కలుసు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని తెలియజేస్తున్నాం. ములుమూడి కలుసు మరొకసారి చెప్తున్నాం, ములుమూడి కలుసు రేపు ఆదివారం 28వ తారీఖు ఉదయం 9:30 గంటలకు ప్రారంభోత్సవం శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి చేతుల మీదుగా ములుమూడి గ్రామ పెద్దలు, పార్టీ నాయకులందరి సమక్షంలో చేయబడుతున్నది. మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండల ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ సంతోషిస్తున్నాను. కట్ చేసుకొని పైకి వేసినప్పుడు నీళ్ళు వస్తే